Hi, hello, welcome to Adab TV. This is Sarita. సో ఈ మధ్య కాలంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారి పనుల నుంచి మెడికల్, ఎడ్యుకేషన్, బిజినెస్ వంటి రంగాల వరకు ఏఐ వినియోగం విస్తరిస్తుందని చెప్పాలి. అయితే దీని ప్రయోజనాలే కాకుండా కొన్ని నెగిటివ్ పరిణామాలు కూడా ఇందులో చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏఐ వల్ల మంచి పలు రకాలుగా ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు అంటే ఏఐ సహాయంతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. ఆటోమేషన్ ద్వారా సహాయం అంటే ఏఐ రోబోట్స్ అనేక రంగాల్లో మానవ శ్రమను తగ్గిస్తున్నాయి. అలాగే డేటా విశ్లేషణ అంటే పెద్ద మొత్తంలో డేటాను క్షణాల్లో విశ్లేషించి ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. అలాగే ఇక్కడ ఏఐ ప్రమాదకరమా అంటే మనకి ఏమైనా రిస్క్ ఉందా ఇందులో అనేది ఒకసారి తెలుసుకుందాం. ఉద్యోగ నష్టాలు, అలాగే ఆటోమేషన్ వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఇందులో చాలానే ఉంది. అలాగే గోప్యత అంటే సీక్రెట్గా మనం ఏదన్నా అంటే భద్రతా సమస్యలు ఉంటాయి కదా, అలాంటివి ఏఐ ద్వారా వ్యక్తిగత డేటాను దుర్వినియోగం కూడా ఇందులో చేయొచ్చు. అలాగే మానవులపై ఆధారపడే మేధస్సు తగ్గడం, ఏఐపై పూర్తిగా ఆధారపడడం వల్ల సృజనాత్మకత అలాగే మానవీయ ఆలోచనలు తగ్గే అవకాశం చాలానే ఉంది. అలాగే ఇక్కడ మెయిన్గా నిపుణులు ఏం హెచ్చరిస్తున్నారంటే ఏఐ వినియోగం అదుపులో ఉండాలి. ఇది మానవుల పనిని సింపుల్ చేసేందుకు మాత్రమే ఉపయోగపడాలి, కానీ మనిషిని పూర్తిగా భర్తీ చేయకూడదు. అలాగే ప్రభుత్వాలు మరియు టెక్ కంపెనీలు ఏఐ ఎథిక్స్ పై మరింత దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.